హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. సముద్రపు అడుగు భాగంలో భూకంపాలు సంభవించటం, అగ్నిపర్వతాల ఉద్వేదనం, భూతాపాల వల్ల ఏర్పడిన అధిక శక్తి కలిగిన సముద్ర కెరటాలు తీరాన్ని చేరడాన్ని సునామీ అంటారు. ఈ కెరటాలకు తరంగ దైర్ఘ్యం ఎక్కువగా ఉంటుంది. గాలి ద్వారా ఉత్పన్నమయ్యే సాధారణ సముద్ర కెరటాల్లాగా కాకుండా సునామీలు వినాశకరమైన శక్తితో మొత్తం సముద్రపు బేసిన్లలో ప్రయాణించగలవు. వీటి వల్ల అధిక మొత్తంలో నీరు తీరాన్ని తాకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. వేలు లక్షల సంఖ్యలో ప్రాణాలను బలిగొనే సునామీలు రావడానికి ప్రధానంగా 4 కారణాలుంటాయి. భూకంపాలు. ఎక్కువసార్లు సునామీలు సముద్రంలో భూకంపాల వల్లే వస్తాయి. రిక్టర్ స్కేల్పై 7.5 లేదా అంతకన్నా ఎక్కువ తీవ్రతతో సముద్రంలో సంభవించే భూకంపాల వల్ల సముద్రం అడుగున ఉన్న భూఫలకాల్లో కదలికలు సంభవిస్తాయి. అప్పుడు ఆ భాగంలో ఉన్న నీరు అస్థిరతకు లోనై ఆ తర్వాత భూమి ఆకర్షణ శక్తి వల్ల ఆ నీరంతా మళ్ళీ కిందకు రావటం తదితర కారణాలతో సునామీలు సంభవిస్తాయి. మంచు పర్వతాలు విరగడం, సముద్రం మధ్యలో ఉండే కొండ చర్యలు విరిగిపట్టడం, భారీ మంచు పర్వతాలు విరిగిపోవటం వల్ల కూడా భూకంపాలు వస్తాయి. 1980లో ఫ్రాన్స్లో సముద్ర తీరంలో రన్వే నిర్మిస్తుండగా సముద్రంలో మంచు పర్వతం విరిగింది. దీంతో తేబ్స్ నౌకాశ్రయం సమీపంలో సునామీ సంభవించింది. అగ్నిపర్వతాలు పేలడం. సముద్రంలోని అగ్నిపర్వతాలు పేలినప్పుడు భారీ మొత్తంలో నీరు స్థానభ్రంశం చెంది సునామీ అలలు ఏర్పడతాయి. అలాగే అగ్నిపర్వతం పైభాగం విరిగి సముద్రంలోకి పడినప్పుడు భారీ మొత్తంలో నీరు అగ్నిపర్వతంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు ఏర్పడే అలజడుల కారణంగా కూడా సునామీలు వస్తాయి. గ్రహశకలాలు పట్టం. అప్పుడప్పుడు భూమిపైకి గ్రహశకలాలు ఉల్కలు రావటం తెలిసిందే. అయితే వీటిలో అత్యధిక శాతం భూ వాతావరణంలోకి ప్రవేశించగానే ఆకాశంలో మండి బూడిదవుతాయి. అలా కాకుండా భారీ ఆకారంలో ఉండే గ్రహశకలాలు ఉల్కలు సముద్రంలో కూలిన సునామీ అలలు వస్తాయి. ఇలా జరగటం అత్యంత అరుదు. సముద్రం వెనక్కు ఎందుకు వెళ్తుంది? సునామీకి ముందు కొన్నిసార్లు సముద్రం కొన్ని వందల మీటర్లు వెనక్కి వెళ్తుంది. అయితే సునామీ వచ్చే ప్రతిసారి ఇలాగే జరగదు. ప్రతి అలకు 2 దశలుంటాయి. ఒకటి ముందుకు రావటం, రెండోది వెనక్కు వెళ్ళటం. సునామీ అలా ఎక్కడో తీరానికి దూరంలో సముద్రం మధ్యలో ముందుగా మెల్లగా మొదలవుతుంది. ఆ తర్వాత అది దశల వారీగా పరిమాణం పెంచుకుంటూ తీరంపై భారీ ఎత్తున ఎగిసిపడుతుంది. తీరానికి వచ్చే అలా ముందుకు వచ్చి తర్వాత వెనక్కు వెళ్ళేది అయితే సముద్రం వెనక్కి వెళ్ళదు. ఒక్కసారిగా సునామీ వచ్చి మీద పడుతుంది. అదే తీరానికి వచ్చే అలా వెనక్కు వెళ్ళి తర్వాత ముందుకు వచ్చేది అయితే సముద్రం సాధారణం కన్నా బాగా వెనక్కు వెళ్ళి మళ్ళీ పెద్ద అలగా వస్తుంది. ఎప్పుడైనా సముద్రం ఎక్కువ దూరం వెనక్కు వెళ్ళడాన్ని గమనిస్తే అక్కడే చూస్తూ నిల్చోకుండా వెంటనే పరిగెత్తుతూ వెనక్కు వచ్చేయాలి. అక్కడే ఎందుకు? జకార్తా, ఇండోనేషియాలోని తరచుగా అగ్నిపర్వతాలు బద్దలవ్వటం, భూకంపాలు, వరదలు, సునామీలు సంభవిస్తుంటాయి. ప్రపంచంలోనే భూకంపాలు ఎక్కువగా సంభవించే పసిఫిక్ మహాసముద్రంలోని రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఇండోనేషియా ఉండటం ఇందుకు ప్రధాన కారణం. దీనికి తోడు వాతావరణ మార్పులతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవుతుంది. కరువు కాటకాలు, ఆర్థిక వనరుల కొరత, అవినీతి వల్ల ప్రకృతి విపత్తుల్ని తట్టుకునేలా మౌలిక వసతుల నిర్మాణం అక్కడ జరగడం లేదు. అంతేకాకుండా పోడు వ్యవసాయానికి తోడు ఇండోనేషియాలో విస్తారంగా అడవులను నరికేస్తున్నారు. దీంతో సునామీ లేదా భూకంపం వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రాణ ఆస్తి నష్టం విపరీతంగా ఉంటోంది. అంతేకాకుండా ఇండోనేషియాలో ప్రపంచంలోనే అత్యధిక 129 క్రియాశీలక అగ్నిపర్వతాలు
అగ్నిపర్వతాలు ఉన్నాయి. యూరేషియన్ ప్లేట్, పసిఫిక్ ప్లేట్, ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ల మధ్య రాపిడి కారణంగా ఇక్కడ భూపొరల్లో ఒత్తిడి పెరిగి తరచూ అగ్నిపర్వతాలు బద్దలవుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇండోనేషియాలో 50 లక్షల మంది ప్రజలు అగ్నిపర్వతాల డేంజర్ జోన్లో ఉంటున్నారు. పది అత్యంత భీకర సునామీలు. సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందినా అనూహ్యంగా విజృంభించే ప్రకృతి ప్రళయాల నుంచి తప్పించుకోవటం మానవాళికి అసాధ్యమేనని ఇండోనేషియా సునామీ మరోసారి రుజువు చేసింది. 2004 డిసెంబర్ 26న హిందూ మహాసముద్ర తీర ప్రాంతంలో సునామీ విధ్వంసం సృష్టించే వరకు ఈ విపత్తు గురించి సామాన్య ప్రజలకు పెద్దగా తెలీదు. వాటిల్లిన ఆస్తి, ప్రాణ నష్టం ఆధారంగా చరిత్రలో నమోదైన 10 అత్యంత భీకర సునామీల వివరాలు ఇలా ఉన్నాయి. మొదటిది సుమత్రా, ఇండోనేషియా 2004. 9.1 తీవ్రతతో కూడిన భూకంపం కారణంగా సంభవించిన ఈ సునామీ ఇండోనేషియాతో పాటు శ్రీలంక, భారతేతర ప్రాంతాల్లో పెను ప్రళయం సృష్టించింది. 50 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడిన సముద్ర అలలు తీర ప్రాంతం నుంచి 5 కిలోమీటర్ల దూరం వరకు చొచ్చుకొచ్చాయి. ఇప్పటి వరకు ప్రపంచ సునామీ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి నవంబర్ 5వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. విరాట్ కోహ్లీ ఒక ప్రముఖ భారతదేశపు అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు. మలేషియాలో జరిగిన 2008 U19 క్రికెట్ ప్రపంచ కప్లో గెలుపొందిన భారత జట్టుకి అతను సారథిగా వ్యవహరించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతను ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అతను 2008లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున, 2009 ఇండియన్ ప్రీమియర్ లీగ్లోనూ ఆడాడు. పశ్చిమ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో అతను క్రికెట్ను అభ్యసించాడు. కోహ్లీ ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. ఇతను ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా కూడా ఆడగలడు. బ్యాట్స్మెన్ కొరకు ఐసీసీ ODI ర్యాంకింగ్లలో 873 పాయింట్లతో కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు. కవర్ రీజియన్ మీదుగా అతను కొట్టే షాట్స్ కు అతను ప్రసిద్ధి చెందాడు. విరాట్ కోహ్లీ 1988 నవంబర్ 5న ఢిల్లీలో జన్మించాడు. తరుణ్ భాస్కర్ దాస్యం తెలుగు సినిమా దర్శకుడు. 2016లో విడుదలైన పెళ్లి చూపులు అతని మొదటి సినిమా. ఈ సినిమాకు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగానే కాక ఉత్తమ మాటల రచయితగా కూడా అతనికి జాతీయ పురస్కారం దక్కింది. 2019లో తరుణ్ భాస్కర్ మీకు మాత్రమే చెప్తా అనే చిత్రంలో కథానాయకుడిగా నటించాడు. 2020లో వచ్చిన మిడిల్ క్లాస్ మెలోడీస్లో అతిథి పాత్ర పోషించాడు. తరుణ్ భాస్కర్ తండ్రి స్వస్థలం వరంగల్, తల్లి స్వస్థలం తిరుపతి. 1988 నవంబర్ 5న చెన్నైలో పుట్టాడు. హైదరాబాద్లో పెరిగాడు. ఇతని భార్య పేరు లత. ఆమె స్వస్థలం చిత్తూరు. ఆమె కొన్ని యాడ్ ఫిల్మ్స్ చేసింది. మొదటి నుంచి తరుణ్కు సినిమాల మీద ఆసక్తి ఉండేది. లఘు చిత్రాలను రూపకల్పన చేయడంతో మొదలుపెట్టాడు. తెలుగు సినిమా కృష్ణగాడి వీరప్రేమ గాథతో తొలిసారి నాయికగా తెరపై వెలిగింది మెహరీన్ పిర్జాదా. ఈ పంజాబీ ముద్దుగుమ్మ వచ్చి రాగానే తెలుగు వారిని ఆకట్టుకుంది. తెలుగు సినిమాలతోనే ఓ వెలుగు చూసింది. ఇప్పటికీ తెలుగు చిత్రాలపైనే ఫోకస్ పెట్టింది. ఆ మధ్య F2లో వరుణ్ తేజ్ జోడీగా అలరించిన మెహరీన్ ఆ సినిమా సీక్వెల్గా వచ్చిన F3లోనూ నటించింది. దీపావళి కానుకగా విడుదలైన మంచి రోజులు వచ్చాయి చిత్రంలో మెహరీన్ నాయికగా నటించింది. ఈ సినిమా విడుదలైన మరుసటి రోజునే మెహరీన్ 26 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. మెహరీన్ పిర్జాదా 1995 నవంబర్ 5న పంజాబ్లోని బతిండాలో జన్మించింది. సిక్కు కుటుంబంలో పుట్టిన మెహరీన్ను కన్నవారు కూడా ఆమె ఏది కోరితే అది ఇచ్చి ప్రోత్సహించారు. 10 ఏళ్ల వయసులోనే మెహరీన్ ర్యాంప్ వాక్ చేసి ఆకట్టుకుంది. అతియా శెట్టి భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె హిందీ సినీ నటుడు సునీల్ శెట్టి కూతురు. అతియా శెట్టి 2015లో హిందీ సినిమా హీరోతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. అతియా శెట్టి 1992 నవంబర్ 5న ముంబై, మహారాష్ట్రలో జన్మించింది. శెట్టి 2015లో నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహించిన రొమాంటిక్ యాక్షన్ చిత్రం హీరోతో తన నటనారంగ ప్రవేశం చేసింది. ఇది సహ నిర్మాత సుభాష్ ఘాయ్ యొక్క 1983 క్లాసిక్ అదే పేరుతో రీమేక్ చేయబడింది.
సల్మాన్ ఖాన్ నిర్మించారు. ఆమె ముంబైకి చెందిన ఔత్సాహిక నృత్యకారిణి రాధా మాధుర్ పాత్రను పోషించింది. ఆమె తన కిడ్నాపర్ సూరజ్తో ప్రేమలో పడుతుంది. ఆమె తన పోలీస్ చీఫ్ తండ్రి ఐజీ శ్రీకాంత్ మాధుర్ను బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నిస్తున్న గ్యాంగ్స్టర్. ఇది సినిమా కథ. వివియన్ లీ 1947 తర్వాత లేడీ ఆలివర్గా స్టైల్ చేయబడింది. బ్రిటిష్ నటి. గాన్ విత్ ది విండ్లో స్కార్లెట్ ఓహారా ఏ స్ట్రీట్ కార్ నేమ్ డిజైర్ యొక్క చలనచిత్ర వర్షన్లో బ్లాంచే డుబోయిస్ వంటి నటనకు ఆమె 2 సార్లు ఉత్తమ నటిగా అకాడమీ అవార్డును గెలుచుకుంది. ఈ పాత్రను ఆమె వేదికపై కూడా పోషించింది. 1949లో లండన్ వెస్ట్ ఎండ్లో ఆమె బ్రాడ్వే మ్యూజికల్ వర్షన్ టోవరిచ్లో చేసిన పనికి టోనీ అవార్డును కూడా గెలుచుకుంది. ఆమె కెరీర్ నిష్క్రియాత్మక కాలాలను కలిగి ఉన్నప్పటికీ 1999లో అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లీకి క్లాసిక్ హాలీవుడ్ సినిమాల్లో 16వ గొప్ప మహిళా చలనచిత్ర తారగా ర్యాంక్ ఇచ్చింది. లీ వివియన్ మేరీ హార్ట్లీ నవంబర్ 5, 1913న బ్రిటిష్ ఇండియాలో డార్జిలింగ్ బెంగాల్ ప్రెసిడెన్సీలోని సెయింట్ పాల్ స్కూల్ క్యాంపస్లో జన్మించారు. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.